కుండపోత వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునిగాయి. వరద చేరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా, ప్రాణహిత పరివాహక ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో పత్తి, సోయా పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్లో పంట నష్టం, వరద ప్రభావంపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు రైతులకి కన్నీటిని మిగిల్చాయి. ఎక్కడ చూసినప్పుడు కూడా పంట పొలాలన్నీ చెరువుల్ని తలపించే విధంగా తయారయ్యాయి. ముఖ్యంగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఏదైతే వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, అదేవిధంగా ఏదైతే పంట పొలాలని పూర్తిగా ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లా, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతమైన ఊట్నూరు, ఇంద్రవెల్లి, గుడిహత్నూరు, బజారత్నూరు, కెరమేరి, ఏవైతే తిర్యాని మండలాలు ఉన్నాయి, ఇక్కడ చూసినప్పుడు కూడా మనం చూస్తున్న ఏవైతే పంట పొలాలు కనిపిస్తున్నాయో ఇదే విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట పొలాలన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్న డొలారా ప్రాంతంలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలను చూస్తుంటే కూడా చెరువుల్ని తలపించే విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 5 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతోని ఏదైతే పంట పొలాలు పూర్తిగా విధ్వంసానికి గురయ్యాయి. అదేవిధంగా ఏదైతే మనం చూసే ఏవైతే పంట ఉందో అది సోయా పంట, అదేవిధంగా మిగతా పంట పత్తి. ఆ పత్తి పంటను చూస్తుంటే ఆ పత్తి పంట పూర్తిగా ఎందుకు పనికి రాకుండా మళ్ళీ కూడా ఏదైతే వరద నీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా చిగురించే అవకాశం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క ప్రతి పత్తి మొక్కను చూస్తుంటే కూడా రైతులు తల్లడిల్లుతున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటంతా కూడా వరద పాలైంది, వర్షం పాలైందని రైతులు తీవ్రంగా తల్లడిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పెనుగంగ పరివాహక ప్రాంతంలోని జైనద్, బేలా, అదేవిధంగా భీంపూర్, తాంసీ మండలాలకి సంబంధించిన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎక్కడ చూసినప్పుడు కూడా వేలాది ఎకరాల్లో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. అదేవిధంగా ఏదైతే పెనుగంగ, కొమరంభీం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రాణహిత నది కూడా పూర్తిగా పంట పొలాల్ని ముంచెత్తింది. ముఖ్యంగా చింతల మానేపల్లి, బెజ్జూరు మండలంలోని ఏదైతే తలాయి, తిక్కపల్లి, ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలని పూర్తిగా వరద నీరు ముంచెత్తడం పట్ల అక్కడ ఉన్న రైతులు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయల పెట్టుబడి ఏదైతే పెట్టి సాగు చేసిన పంటలు తీరా ఏదైతే 2 నెలల సమయంలో దసరాకు అమ్ముకోవచ్చని ఎంతో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. వరద పాలైందని రైతులు ఒక దిక్కు తోచని స్థితిలో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్ని చూసి తీవ్రంగా తల్లడిల్లిపోతున్నారు. ఈ విధంగా అవుతుందని ఎప్పుడు ఊహించలేదు. తరచుగా వరదలు వస్తున్నాయి, ఉప్పెనలు వస్తున్నాయి. ఈ విధంగా పంటల్ని ముంచెత్తడం పట్ల రైతుల్లో ఒక తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే గత 5 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతోని ఇప్పటికే పరిస్థితి చేజారిపోయింది. పంట పొలాలు మళ్ళీ ఏదైతే బతికే అవకాశం లేదు, మళ్ళీ చిగురించే అవకాశం లేదు. మళ్ళీ కూడా కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏదైతే పంట పొలాలు విధ్వంసానికి గురయ్యాయి, కోతలకు గురయ్యాయి, అదేవిధంగా పనికి రాకుండా పోయాయి. అదేవిధంగా ఇసుక మేటలు వేయడంతో ఎందుకు పనికి రాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి సర్కారు సహాయం చేయాలని రైతులు సర్కారు కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.